నేను చెప్పేది అవునా కాదా మీరు కింద కమెంట్ బాక్స్ చూడండి. అవునైతే జస్ట్ అవునని పెట్టండి. ఎంతమంది అవునులు వస్తాయి, కలెక్షన్లతో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మీరు కింద కమెంట్ బాక్స్ చూస్తే తెలుస్తుంది. ఏ ఒక్కడు కలెక్షన్ వాడు ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు. ఏ ఒక్కడు ఫాలో అవ్వట్లేదు ఆర్బీఐ గైడ్లైన్స్. రెండోది ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్. ఏ రకంగా వీళ్ళు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ తెస్తారంటే, లోన్ ఇచ్చేటప్పుడు నాగరాజు గారు ఇంటికి వస్తారు. వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోటో తీసుకొని వెళ్తారు. వాళ్ళు లేకపోయినా ఏమీ పర్వాలేదు మేడం, మీ ఫోటో అయినా తీసుకుంటామని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్య తీసుకొని లోను టకామని మధ్యాహ్నం కల్లా శాంక్షన్ చేసి టింగ్ మనీ మెసేజ్ వస్తుంది, మీ డబ్బులు క్రెడిట్ అయినాయి అని. అక్కడితో చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ డబ్బు కనుక తిరిగి ఒక్క నెల ఒక్క రోజు కనుక లేట్ అయితే ఇట్లా టార్చర్ నార్మల్గా ఉండదు. ఇంటికి వస్తారు, కరెక్ట్గా భార్య భర్త కూర్చొని భోజనం చేసే టైం వాళ్ళు చూస్తారు. టైమింగ్ వాళ్ళకి ఆ పెయిన్ క్రియేట్ చేస్తే మళ్ళీ జాబ్ వాళ్ళకి. నాగరాజు గారు, దే వాంట్ టు క్రియేట్ ద పెయిన్. ఆ పెయిన్ క్రియేట్ అవ్వాలంటే కరెక్ట్గా భోజనం చేసే టైంకి వస్తారు. భార్య భర్త తలుపు కొడతారు. టైమింగ్ అనేది అనవసరం వాళ్ళకి, ఏది ఫాలో గారు వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వస్తారు, తలుపు కొడతారు, అప్పు గురించి మాట్లాడతారు, డిస్కషన్ స్టార్ట్ అవుద్ది. ఏ తీసుకునేటప్పుడు తెలీదా ఎలా కట్టాలని? కూర్చొని తినడానికి మాత్రం డబ్బులు వస్తాయి, మాకు కడతానికి డబ్బులు రావా నీకు? ఆ డబ్బులతోనే కదా తింటున్నావు అని అంటారండి నాగరాజు గారు. ఈ డైలాగులు చాలామంది కలెక్షన్ వాళ్ళు యూజ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అలా చేయగానే ఒక్కసారిగా భార్య భర్త ఇద్దరు పరువు, ఒకళ్ళ ముందు ఒకళ్ళు ఇద్దరు పరువు పోతుంది. మేజర్గా భర్త పరువు భార్య ముందు కంప్లీట్గా పోతుంది, సంక నాకిపోతుంది. అక్కడితో ఆగకుండా మీ పిల్లల్ని అక్కడ చదివిస్తానికి డబ్బులు బాగానే వస్తున్నాయి, వాళ్ళు బస్సులో వెళ్తున్నారు, బస్సులో వస్తున్నారు, బస్సుకు కడుతున్నారు, బస్సుకు కట్టకపోతే బస్సులో నుంచి దింపేరా అని ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి ఆ తల్లి హృదయం కూడా చీలిక అయిపోతుంది. దాంతో ఆడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. దాని తర్వాత ఇద్దరి మధ్యలో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకండి అప్పు చేస్తారు అని భార్య అంటది. ఎందుకు నాన్న అప్పు చేస్తావు, వాడు వచ్చి మన పరువు తీస్తాడు కదా అని అంటారు. వీళ్ళెవ్వరికి అర్థం కానిది ఆయన అప్పు చేసేది వీళ్ళందరి గురించే. కానీ ఆ మూమెంట్లో ఆ హీట్కి భార్య, పిల్లలు, తల్లితో సహా అందరూ అడుగుతారు, ఎందుకురా అప్పు చేస్తావు అని. ఆ భర్త, కొడుకు, ఆ తండ్రి పడే మనోవేదన అంతా ఇంత కాదు నాగరాజు గారు, అంతా ఇంత కాదు. వీళ్ళు కేవలం కలెక్షన్ వల్ల టార్చర్ వల్ల వీళ్ళు కంప్లీట్గా పిల్లలు, భార్య, తల్లి అందరూ కలిసి నేను ఎందుకురా అప్పు చేసావు, ఎందుకు అప్పు చేసావు అని అనటం వల్ల ఈ మనిషి కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతాడు. ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. ఆఫీస్కి వెళ్తాం మానేస్తాడు, బంధువుల ఫోన్లు ఎత్తుతాం మానేస్తాడు, సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు ఫోన్లు ఎత్తుతాం కూడా మానేస్తాడు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు ఆఫీస్కి వెళ్ళట్లేదు అని. కంప్లీట్గా హీ విల్ ఐసోలేట్ హిమ్సెల్ఫ్ అండ్ ఒక రూమ్లో కూర్చొని ఉంటాడు. బయటకు అడుగు కూడా పెట్టాడు నాగరాజు గారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు కంప్లీట్ డీప్ డిప్రెషన్ విచ్ విల్ లీడ్ టు సూసైడ్ సిమ్టమ్స్. ఇళ్లలో జరుగుతున్నాయండి ఇది. మీరు కావాలంటే చూడండి నాగరాజు గారు, కింద ఎంతమంది అవును అవును అంటారో మీరు చూడండి. మూడో టార్చర్ నాగరాజు గారు, సోషల్ హ్యూమిలియేషన్. వీళ్ళు ఇంటి ముందుకు వస్తారు, గేట్ ముందుకు నుంచొని అరుస్తుంటారు, రేయ్ నాకు తెలుసురా నువ్వు లోపల ఉన్నావని, నాకు గొంతింటున్నావు అని కూడా తెలుసురా, నువ్వు కావాలని బయటకు రావట్లేదు, ఎన్ని రోజుల్లో అలా పిరికి పందలా లోపల ఉంటావు అని గేట్ దగ్గర అరుస్తారు నాగరాజు గారు. కొంతసేపు గేట్ దగ్గర అరిసి తర్వాత ఏం చేస్తారు, పక్కింటికి వెళ్తారు. వీడు ఫోటో మొదట్లో చెప్పే కదా ఫోటో తీసుకుంటారని, ఈయనదో ఈయన ఫ్యామిలీదో, వీళ్ళు తెలుసా అండి మీకు అని అడుగుతారు. నిర్దాక్షిణంగా ఫోటో పక్కింట్లో చూపించి, వీడు ఒక పెద్ద దొంగ, వీడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, కట్టట్లేదు, వీడు ఒక పెద్ద దొంగ, మీకు తెలుసా అని అడుగుతారండి. పక్కన వాళ్ళని, వెనకాల వాళ్ళని, ఇటుపక్కల వాళ్ళని, ఎదురుగుండా వాళ్ళని ఇట్లా అడుగుతూ ఉంటారు. మనం అన్ని కిటికీలో నుంచి అప్పు తీసుకున్నాడు చచ్చిపోయినట్టు చూస్తూ ఉంటాడు బయటకి. చచ్చిన 7లా కిటికీలో నుంచి ఈడు వాళ్ళింటికి వెళ్ళాడా, ఈడు వీళ్ళింటికి వెళ్ళాడా, అబ్బా అనే లోపల నుంచి అనుకుంటూ ఉంటాడు. ఓకే, ఇది ఒక చాలా హారబుల్ హ్యూమిలియేషన్ వాట్ దే డూ.